హాయ్ ఫ్రెండ్స్. నేను మీ కొన్నొకల వీరమని. అందరికీ నమస్కారం. 775 పాయింట్ నమ్మతగనివి. శత్రువుల మాటలు ఎప్పుడూ నమ్మరాదు. తనెప్పుడు మన కీడు, చెడే కోరే మాట్లాడుతుంటాడు. మాయమాటలు చెప్పి మనని గోతిలో పడేస్తాడు. దొంగ మాటలు కూడా నమ్మరాదు. దొంగ మాటలు నమ్మితే నువ్వు నష్టపోవాల్సి వస్తుంది. దానివలన వీడు మాయమాటలు చెప్పి మనని గోతిలో పడేస్తాడు. మనకి కూతుళ్ళు తవ్వుతాడు వెనకాల. వ్యభిచారి మాటలు కూడా నమ్మరాదు. ఏంటంటే తనకి ఇష్టం లేకపోయినా, ఎవరైనా నచ్చకపోయినా అబద్ధాలు చెప్పి వాళ్ళని కొట్టించడం, తిట్టించడం, చంపించడం ఇటువంటివి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మాటలు కూడా నమ్మరాదు. అవతల వ్యక్తి ఎలాంటి వాడు, ఎంత మంచివాడా, చెడ్డవాడా కాదా, ఎటువంటి వాడో తెలుసుకునే మనం యాక్షన్ తీసుకోవాలి. కానీ వీళ్ళు చెప్పారు కదా అని మనం వెంటనే రియాక్షన్ ఇవ్వకూడదు. ప్రతి ఒక్కరి మీద రెచ్చిపోకూడదు, ఆవేశపడకూడదు, అరిచి గొడవ చేయరాదు. ఇతరులకు వ్యసనపడి మాటలు కూడా నమ్మరాదు. చెడు వ్యసనాలు గలవాడి మాటలు ఎప్పుడూ నమ్మరాదు. ధనాసపరుడి మాటలు కూడా నమ్మరాదు. ధనంపై ఆశ ఎక్కువ ఉన్నవారి మాటలు కూడా నమ్మరాదు. వీరి మాటలు ఎప్పుడూ నమ్మరాదు. అందువల్ల కష్ట నష్టాలు తప్పవు మనకే. వాళ్ళ మాటలు నమ్మి ఎంత దోత్తే అంత చేస్తే, ఎంతకన్నా తెగిస్తే మనమే నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి అన్నీ ఆలోచించుకుని చేయాలి. 776. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.